నిత్యం ఆ రోడ్డుపై స్కూల్ విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వాహనదారులు ఇలా ఎందరో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆ రోడ్డు కాస్త బురదమయంగా మారిపోయింది. ఇక ఆ రోడ్డుపై వెళ్లాలంటే నరకమే. ఈ రోడ్డు ఎక్కడో మారుమూల అడవి ప్రాంతంలో కాదుండోయ్, మన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట దర్శనమిస్తోంది. ప్రధానంగా స్కూల్ లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ బురదలోనే నడుచుకుంటూ ఎక్కడ పడిపోతామోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ స్కూల్కి వెళుతున్నారు విద్యార్థులు. అదే ప్రాంతంలో ముస్లింల ప్రార్థనా మందిరం, మసీదులు ఉన్నాయి. అక్కడికి వెళ్లేందుకు ముస్లిం సోదరులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇక వాహనదారుల బాధలు వర్ణనాతీతమే. ఆదమర్చి బైక్ నడిపితే ఆ బురదలో పడిపోవాల్సిందే. అటుగా వెళుతున్న బైకులు బురదలో పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య నెలకొనిందని స్థానికులు అంటున్నారు. సార్, ప్లీజ్ సార్, మా రోడ్డుని బాగుచేయండి సార్ అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. అలాగే పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చూడాలి మరి విద్యార్థుల మొరని అధికారులు ఆలకిస్తారో లేదో.